లక్షల మంది సంఘటిత రంగంలో ఉద్యోగాలు ఉంది. బట్ ప్రభుత్వ సార్ ఉద్యోగం సార్ దీంట్లో ఇంకొక పాయింట్ కూడా రంగాల్లో సార్, ఇంకో పాయింట్ కూడా మనం చర్చించుకోలేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి ఉద్యోగాలు అంత సఫిషియెంట్ ఏం లేవు, ఉద్యోగాలు దొరికేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే ఇక ఆకాశం వైపు ఒక చుక్క నీటి బొట్టు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ పిక్చర్సే కనిపిస్తున్నాయి. బట్ ఇట్లా నేపథ్యంలో ఒక 75 ఏళ్ల కింద ఉన్నటువంటి ఆ డిస్క్రిమినేషన్ ప్రస్తుతానికి ఎకనామికల్ కానీ సోషల్ కానీ ప్రస్తుతానికి ఇప్పుడైతే ఉన్నాయని నాకు అనిపించట్లేదు. ఎక్కడో ఒక దగ్గర బహుశా ఉండొచ్చేమో, బట్ అంత తీవ్రంగా ఉన్నాయని మాత్రం అనిపించారు. బట్ ఇట్లాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఒక ఆలోచన చేయమని చెప్పింది, ఎక్కడ నిర్ణయాన్ని ఎక్కడ చెప్పలేదు. బట్ ఇది కొంత ఆలోచించదగ్గ అంశమే కదా. ఎందుకంటే చివరి వాడికి కూడా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ చివరి వాడికి కూడా ఉద్యోగం రావాలి, రిజర్వేషన్ ఫలాలు అందాలంటే వీళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవానికి. సో ఆ పరిస్థితులు ప్రస్తుతానికి ఉన్నాయా భారతదేశంలో అంటే లేవు. సో దీనిపైన ఒక చర్చ జరగాలి. కేంద్రం కూడా ఏమైనా కౌంటర్ వేసే అవకాశాలు ఉన్నాయా? ఒక్క మాట అంటే ఆ మాట చెప్పాలి. అందుకని కేంద్రం ఆల్రెడీ దీనికి అనుకూలంగానే ఉంది. క్రీమీ లేయర్ అమలు చేయాలని అనుకూలంగా ఉంది. ఉదాహరణకు బీసీలలో 3-4 కులాలే ఇవాళ పెత్తనం చేస్తున్నాయి. 3-4 కులాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నారు. కమ్మరి, కుమ్మరి అంటే ఎక్కడున్నారు వాళ్ళ ఉద్యోగాలు? ఎక్కడ నుంచి చెప్పండి? ఎక్కడైనా వాళ్ళు వస్తున్నారా? తల్లిదండ్రులు బాగా పేదవాళ్ళు ఉన్నారు కనుక క్రీమీ లేయర్ పద్ధతి కరెక్ట్ అంటున్నాను నేను, సమస్య లేదు. క్రీమీ లేయర్ అమలు చేయాలంటే దానికి చిత్తశుద్ధి కావాలి. దానికి అవసరమైన ఆ వర్గాల నుంచే మద్దతు లభించాలి. మనం ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే క్రీమీ లేయర్ అనే మాటను ఆ వర్గాల నుంచి వస్తలేదు ఎక్కువ. బయట వాళ్ళ అగ్రవర్ణాలు లేకపోతే ఇతరత్తులు నిందిస్తున్నారు, కోర్టు నిందిస్తున్నారు, కానీ వాళ్ళ నుంచి అది రావాలంటున్నారు. అంటే మా నెంబర్ ఎప్పుడు వస్తుంది, మీరే మళ్ళీ మీరే పొందిన వాళ్ళు. అందుకని అన్నా కదా, ఇప్పుడు జగజీవన్ రామ్ మీద ఒక ఈనాడులో ఇప్పుడు కార్టూన్ వచ్చిండే. వారి మీద ఏంటంటే వారు వ్యవసాయ శాఖ మంత్రి నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ అప్పుడు, తర్వాత అంటే వరుసగా 30 ఏళ్ళు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. వాళ్ళ పిల్లలందరికీ రిజర్వేషన్ వచ్చింది. దాని మీద విమర్శ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కాకా వెంకటస్వామి గారి కుటుంబం మీద కూడా అదే విమర్శ వచ్చింది. కనుక ఉద్యోగాలకు వచ్చే వరకల్లా తప్పక ఈ ఒకసారి రిజర్వేషన్ పొందిన వాళ్ళకి మళ్ళీ అదే కుటుంబంలో మరోసారి ఇవ్వద్దు అంటున్నాను. అవును, వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన రిజర్వేషన్ కదా, వాళ్ళ పిల్లలు మంచి చదువుకున్నారు. మరి మిగతా అస్సలు ఉద్యోగం లేని పిల్లలైతే చదువుకోవడానికి వాళ్ళ ₹1,00,000 పెడితే తప్ప ఎల్కేజీ సీట్ దొరకడం లేదు. మరి ఎక్కడి నుంచి చేయాలి? వాళ్ళకి ఎక్కడి నుంచి చదువు రావాలి? ప్రభుత్వం అందుకనే మూడు అంశాలు పెట్టాలంటారు. శాశ్వత పరిష్కారం కాదు కానీ మనకు తాత్కాలిక పరిహారమే కానీ రిజర్వేషన్లలో 3 అంశాలు పెట్టాలి. నెంబర్ 1, ఒక తరంలో ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటే మళ్ళీ రెండో తరానికి వాళ్ళకి ఇవ్వద్దు. రెండో తరానికి ఇంకోరు అస్సలు రిజర్వేషన్ పొందని వర్గాలకు ఇచ్చుకుంటూ పోతే ఒక 20 ఏళ్ళు అంటున్నా, 10 ఏళ్ళు కూడా కాదు, ఒక 20 ఏళ్లలో అందరికి ఆ వర్గాలలో అందరికీ ఉద్యోగాలు వస్తాయి. కానీ సామాజిక అసమానతలకు సామాజిక ఉద్యమాలు రావాలి. ఈ డబ్బుతో సంబంధం లేదు. ఇప్పటికి సామాజికంగా అణగదొక్కబడిన వర్గాలు చాలా వరకు ఫలానోడు, నేను ఆ మాట అనదలుచుకోలేదు, ఫలానోడు అనే మాట వస్తున్నది. ఆ మాట రాకుండా ఉండాలంటే ఆర్థికంగా నిలదొక్కుంటే అప్పుడు ఆటోమేటిక్ గా అది కూడా మెల్లమెల్లగా పోతుందని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో, తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు అయితే పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు అంటే ఇది కేవలం ఐఏఎస్లను ఉద్దేశించి మాత్రమే కాదు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేదంటే కర్ణాటకలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, కర్ణాటక హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, ఇద్దరు భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళ క్రీమీ లేయర్ కిందకి వస్తే వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నటువంటి వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తే చిట్ట చివరగా ఉన్నటువంటి పేదవాడికి రిజర్వేషన్ ఎలా ఉంది, వాళ్ళకు ఉద్యోగాలు ఎలా వస్తాయి, దీని విషయంలో చర్చ జరగాలి అని సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ ఎట్లా ఇవ్వబోతోంది. సో దీనిపైన ఒక సీరియస్ చర్చ దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఎట్లాంటి చర్చలు జరగబోతున్నాయి, ఎట్లాంటి పరిణామాలు రాబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.